అందరికీ నమస్కారం. 12వ రోజండి. ఇది అద్భుతంగా ఉంది కదా. సోపానాలు డి రేవతీదేవి గారు మన అందించింది. ప్రశ్న: డబ్బు, అధికారం, ఆరోగ్యం అన్నీ ఉన్న కుటుంబంలో పుట్టాలని నేను ఎందుకు అనుకోలేదు? జవాబు: అక్కడ నేర్చుకునే పాఠాలు మీకు అవసరం లేదేమో, లేకపోతే అలాంటి వాతావరణంలో మీరు చాలాసార్లు పుట్టి ఉంటారు. ఇక మార్పు కావాల్సిన సమయం వచ్చింది కనుక మార్పు కోసం అన్నట్లు ఈ జన్మలో అలాంటి కుటుంబాన్ని ఎంచుకోలేదు. డబ్బు, ఆరోగ్యం ఉన్న కుటుంబాల్లో సైతం సమస్యలు ఉంటాయి. ఒకవేళ అనుకోకుండా మీరు ప్రశాంతంగా, ప్రేమగా, ఆదరణగా ఉండే కుటుంబాన్ని ఎంచుకున్నారనుకోండి, అక్కడ ఎలాంటి గొడవలు, సమస్యలు ఉండవు. మరి సవాళ్ళు ఎక్కడుంటాయి? మీరు ఇక్కడికి సాహసం చేయాలని, సవాళ్ళని ఎదుర్కోవాలని, ఇక్కడ పని చేయాలని రాలేదా? సాధారణంగా మీ కుటుంబం మీ జీవితంలోని తొలి 20 ఏళ్లను మాత్రమే పట్టించుకుంటుంది. మిగిలిన జీవితమంతా మీదే. కొత్తవి తెలుసుకుంటూ మీ ఇష్టం వచ్చినట్లు మీరు దాన్ని మలుచుకోవచ్చు. 50 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ కాలం మీదే. మంచి కుటుంబంలో పుట్టి ఉంటే ఇలా జరిగి ఉండేది, ఇలా చేసి ఉంటే బాగుండేదని బాధపడుతూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈవేళ మీరు మళ్ళీ పుట్టినట్లు ఊహించుకోండి. మిమ్మల్ని మీరు కొత్త వ్యక్తిగా తయారు చేసుకోవడంలో మీ నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ఉపయోగించండి. చక్కని సహకారాన్ని అందించే కుటుంబంలో పుట్టినట్లయితే మీరు అధ్యయనం చేయటం, పరీక్షించటం, నేర్చుకోవటం, మారటం, మీరు ఏమి కావాలనుకున్నారో అది కాగలుగుతారు. మీరే మీ కుటుంబం ఇప్పుడు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి ప్రశ్నకి జవాబుతో కలుద్దామా? థ్యాంక్ యూ.